ఈరోజు ఈ యొక్క బలి పూజను మన ఇప్పుడు చదివినటువంటి మన ఫాదర్స్ కొరకు, అదే విధముగా ఈరోజు ఎవరెవరైతే నిజంగా ఉపవాసం ఉండి ఈ ప్రార్థనలో పాల్గొని ఉన్నారో వారందరినీ కూడా గొప్ప దేవుడు ఆశీర్వదించాలి అని, ఎవరెవరైతే ఈ ప్రార్థన కొరకు సహాయం చేశారు అన్ని రకాలుగా, వారు వంటలో కావచ్చు, ఇక్కడ వారి పని సమయాన్ని ఇచ్చి కావచ్చు, అన్ని రకాలుగా ఎవరెవరైతే సహకరించారో వారందరి కొరకు ప్రత్యేకముగా ఈ బలి పూజ అర్పించబడుతుంది. వీటితో పాటుగా మన నడుస్తున్నటువంటి గురునిలయ నిర్మాణంలో కూడా గొప్ప దేవుడు ఆర్థికంగా సహాయం చేయాలి అని ప్రత్యేకంగా ఈనాడు ఈ యొక్క బలి పూజను అర్పించవలసిందిగా ఫాదర్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, తండ్రి సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క కరుణా కటాక్షం వస్తే ఇందాక మనం విన్నాము, జీవమును పొందుకుంటావు, మృత్యువునకు నువ్వు దూరముగా ఉంటావు. రెండవదిగా దేవుని కరుణా కటాక్షం నీ మీదికి వస్తే, బైబిల్ గ్రంథంలో ఇజ్రాయేలు ప్రజలు 480 సంవత్సరాలు బానిసలుగా బ్రతికారంట. ఎన్ని సంవత్సరాలు? 480 సంవత్సరాలు బానిసలుగా బ్రతికితే, మీరు 4 నెలలు పనిచేసి జీతం ఇవ్వకపోతే మీరేం చేస్తారు? దుమ్మెత్తిపోతారు. అప్పు ఇవ్వకపోయినా, ఎవడైనా జీతం ఇవ్వకపోయినా 4 నెలలు కాదు కదా, 4 రోజులు కూడా దుమ్మెత్తిపోస్తారు. 480 సంవత్సరాలు వెట్టి చాకిరి చేయించుకొని వారికి డబ్బులు అడిగితే, మేమే రాజులము, మేమే ప్రధానమంత్రులము, మీరు బానిసలని వెట్టి చాకిరి చేయించారు. 480 సంవత్సరాల తర్వాతకి ఇజ్రాయేలు ప్రజలు యెహోవా దేవుని కరుణా కటాక్షములకై వారు మోకరించి తరం వెంబడి వాళ్ళు ఎప్పుడైతే ఏడ్చారో, పరలోక దేవుని యొక్క కటాక్షము వారి మీద దిగి వచ్చినప్పుడు మీరు బైబిల్ గ్రంథంలో చూస్తారు అద్భుతమైనటువంటి మాటలు. ఆ యొక్క దేశములో ఉన్నటువంటి రాజు, మీరు వెళ్ళి కానాను దేశములో ఉన్నటువంటి మీ రాజును మీరు పూజించుకోండి, ఈ ప్రాంతము నుండి మీరు వదిలిపెట్టి వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు వారు ప్రతి కుటుంబానికి వెళ్ళి అడిగారంట, మేము మా దేవుని ఆరాధించుకోవడానికి వెళ్తున్నాము, మీ చెవులకు ఉన్నటువంటి కమ్మలు ఇవ్వండి అనగానే చూడండి ఎంత అద్భుతమైనటువంటి మాటలు. 480 సంవత్సరాలు 40 రూపాయలు ఇయ్యనట్టు వాళ్ళు చెవులకు కమ్మలు, గొలుసు, బంగారము, వడ్డానము, ఒంట్లో ఉన్నటువంటి అన్నిటిని కూడా తొలిచి ఇజ్రాయేల్ ప్రజల చేతిలో పెట్టారు. బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాటలు, 480 సంవత్సరాలు ఏడ్చిన ప్రజలు ఐగుప్తు దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేటప్పుడంట సిరి సంపదలుగా వాళ్ళు ఏడ్చుకుంటూ సంతోషముతో ఆనందముతో వాళ్ళు సిరి సంపదలుగా వారు ఆ బంగారాన్ని మోసుకుంటూ వెళ్తున్నారంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ దేవుని మందిరంలో నువ్వు ఖాళీ కడుపుతో వచ్చావేమో, ఖాళీ చేతులతో వచ్చావేమో, ఒట్టి చేతులతో వచ్చాము, విరిగి నలిగి నువ్వు వచ్చావేమో, ఒట్టి చేతులతో ఏమీ లేకుండా ఉంటున్నావు. కానీ నువ్వు నీ కుటుంబానికి వెళ్ళేలేపు సమృద్ధి అయినటువంటి దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు మోసుకోవాలని, ఆ కరుణా కటాక్షాలు నీ మీద ఉండాలని ఈనాటి దివ్య పూజ వల్ల వేడుకుందాము. దేవుని కటాక్షము రావాలంటే నీలో ఉన్న ప్రతి పాపాన్ని కూడా తీసివేయాలి. దేవుని కరుణ నీ కుటుంబం మీదకు రావాలి అంటే నీలో ఉన్న ప్రతి అణువు ప్రతి పాపాన్ని కూడా వదిలిపెట్టాలి. ఇది దేవుని దహించు అగ్ని మందిరము. హెబ్రీ పత్రిక 12 చివరి వచనంలో రాయబడుతుంది, యెహోవా దహించు అగ్ని అయి ఉన్నాడు. ఈ దహించు అగ్నిలో నువ్వు కాలగలిగితే, నీ పాపాలు వేయగలిగితే, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అగ్నిలో బంగారం వేస్తే మేలైనటువంటి బంగారం వస్తుంది. అవునా కాదా? బూడిద వస్తుంది, బంగారం వస్తుంది. నీ పాపాలు ఒప్పుకుంటే బంగారంలాగా నువ్వు తయారవుతావు. పాపాలు ఒప్పుకోకపోతే, ఆ పాపం నీ హృదయంలో ఉంచుకుంటే నువ్వు బూడిదలాగా తయారవుతావు. నిర్ణయం నీది. 2 నిమిషాలు తలలు వంచి, ఇది దేవుడు దహించు అగ్ని మందిరం. నిర్గమకాండము 3లోని ఆ మోషే దహించు అగ్ని పొదను చూస్తూ ఉన్నాడు, అది కాలిపోవటం లేదు.
హెబ్రీ పత్రిక 12లో ఇది దహించు దేవుని యెహోవా మందిరము, ఈ మందిరములో నువ్వు నేను నిలబడ్డాం. పాపములను ఒప్పుకుంటే నువ్వు బంగారములా తయారవుతావు. పాపములను కప్పుకొని ఏమీ తెలియదు నాకు అనుకుని జీవిస్తే బూడిదలాగా మారుతావు. నువ్వు చేసిన ప్రతి పాపమును కూడా ఒప్పుకోమని ఈనాటి దివ్య పూజ వేళ ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఏలిన వారు ఆదయ చూపండి, క్రీస్తు ఆదయ చూపండి, ఏలిన వారు ఆదయ చూపండి. ప్రార్థించుదము. సకల వరముల హృదయులకు ఓ సర్వేశ్వర, నీ అనుగ్రహముతో మమ్మందరిని నింపుము. మేము చెడు వాంఛల నుండి విముక్తిని పొంది అపారమైన నీ వరప్రసాద సహాయముతో జీవమిత్సు నీ వాక్య పదములో మేమందరము నింతుముగాక. నీతోను పవిత్రాత్మతో కలసి యుగ యుగములు జీవించు మనాదుడను మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు. ప్రభు ఇట్లా అంచున్నాడు, ఇశ్రాయేలీయులారా, మీరు మీ దేవుడైన ప్రభు చెంతకు మళ్ళీ రండు. మీ పాపమే మీ పతనముకు కారణమైనది. మీరు ప్రభువును చెంతకు మరలి వచ్చి మీ ప్రార్థనని మీ బలిగా సమర్పింపుడు. ప్రభు, మా పాపంలో మన్నింపుము, మా మనవి అంగీకరింపుము, మేము నిన్ను స్తుతింతుము. అసిరియా మమ్ము రక్షింపజాలదు, యుద్ధాశ్వములు మమ్ము కాపాడలేవు. మేమిక మీదట విగ్రహములను మా దైవములుగా ఎంచము. దిక్కులేని వానికి జాలి చూపువాడవు నీవే. ప్రభు ఇట్లంచున్నాడు, నేను నా ప్రజల ద్రోహ బుద్ధిని కుదుర్తును, నిండు హృదయంతో వారిని ప్రేమింతును, వారిపైన ఇక కోపింపను. ఎండిన నేలపై కురియు మంచు వలె నేను ఇశ్రాయేలును ఆదరింతును. వారు పువ్వుల వలె వికసింతురు, లెబనోను చెట్ల వలె దృఢముగా వేరుదన్నుదురు. వారికి కొత్త చిగుళ్ళు పుట్టగా ఒలీవు చెట్ల వలె సుందరముగా అలరార్దురు. లెబనోను దేహదారుల వలె పరిమళలు వెదజల్లుదురు. ఆ జనులు మరలా నా నీడన బ్రతుకుదురు, పొలములో పంటలు పండించుకొందురు. వారు ద్రాక్ష తోట వలె ఫలింతురు, లెబనోను ద్రాక్ష రసము వలె ఖ్యాతి తెచ్చుకొందురు. ఎఫ్రాయిమీయులు మరలా విగ్రహముల జోలికి పోరు,
నేను వారి మనవులు ఆలకించి వారిని కరుణింతును. ఎల్లప్పుడూ పచ్చగా ఉండు చెట్ల వలె వారికి నీడనిత్తును. వారు నా నుండి దీవెనలు పడెదరు. జ్ఞానము గల వారందరూ ఈ విషయంను గ్రహింతురుగాక. వివేకం గలవారు ఈ సంగతులను అర్థం చేసుకొందురుగాక. ప్రభు మార్గములు తిన్ననివి, సజ్జనులు వాని వెంట నడుతురు. కానీ దుష్టులు వాని నుండి వైదొలిగి కాలు జారి పడిపోదురు. ఇది ప్రభు వాక్కు. అభిషేకించు, నన్ను అభిషేకించు, ఆత్మలో ఎదుగుటకు అభిషేకించు. అభిషేకించు. శూన్యమే కదా, నీవు లేక యేసయ్యా, శూన్యమే కదా. ప్రభు మీతో ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. మార్కు శుభవార్త 12వ అధ్యాయము పవిత్ర వచనములు 28వ వచనం నుండి 34వ వచనం వరకు. ఆ దినములలో యేసు బోధనను ఆలకించిన ధర్మశాస్త్ర బోధకులలో ఒకడు యేసును సమీపించి, ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏది అని ప్రశ్నించెను. అందుకు యేసు, ఇశ్రాయేలులారా వినుడు, మన దేవుడైన ప్రభువు ఏకైక ప్రభువు. నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ శక్తితోనూ ప్రేమింపవలెను. ఇది ప్రధానమైన ఆజ్ఞ. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగు వారిని ప్రేమింపము. ఇది రెండవ ఆజ్ఞ. వీనిని మించిన ఆజ్ఞ మరి ఒకటి లేదు అని సమాధానమిచ్చాను. అప్పుడు అతడు, బోధకుడా, నీవు యథార్థమును చెప్పితివి. దేవుడు ఒక్కడే, ఆయన తప్ప మరి ఒకడు లేడు. ఆయనను పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ శక్తితోనూ ప్రేమించుటయు, తనను తాను ప్రేమించుకున్నట్లు తన పొరుగు వానిని తాను ప్రేమించుటయు సమస్త హోమముల కంటే సమస్త బలుల కంటే ఘనమైనది అని పలికెను. చక్కగా సమాధానమిచ్చిన ఆ ధర్మశాస్త్ర బోధకునితో యేసు, దేవుని రాజ్యమునకు నీవు దూరంగా లేవు అనెను. అటు తర్వాత ఆయనను ఎవరునూ ఏమీను అడుగుటకు సాహసింపలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఉదయం నుంచి కూడా దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నాం, ధ్యానిస్తూ ఉన్నాం మరియు విశ్వసిస్తూ ఉన్నాం. అయితే ఈనాటి సువిశేష పట్టణంలో క్రీస్తు ప్రభు దగ్గరికి ఒక ధర్మశాస్త్ర బోధకుడు వచ్చి ఆయనకున్నటువంటి సందేహాన్ని అడుగుతూ ఉన్నాడు. అయ్యా, బైబిల్ గ్రంథం మొత్తంలో అన్నిటికన్నా ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడిగాడు. యేసు ప్రభు మొట్టమొదటిగా పలికింది ఏంటి? ఇజ్రాయేలు వినుడు. అది మొట్టమొదటిగా చెప్పింది. కొంతమంది ఇక్కడే ఆగిపోతున్నారు. విశ్వాసం అంటే దేవుని మాట ఏం చేయాలి? వినటం. అక్కడతో ఆగిపోతూ ఉన్నారు. విశ్వాసం అంటే దేవుని మాట వింటే చాలు, మనకి
విశ్వాసం ఉన్నట్లే. ఎందుకంటే యేసు ప్రభు అక్కడ చెప్పింది మొట్టమొదటిది ఇదే, ఇజ్రాయేలు వినుడు. మిగతాయన్నీ యేసు ప్రభు చెప్పారు, తర్వాత చెప్పారు. మొట్టమొదటిగా మనం వినాలి, కాబట్టి వింటే మనకు విశ్వాసం ఉంది. మనం దేవుని యొక్క వాక్యాన్ని వింటే మనకి విశ్వాసం ఉన్నట్లే, విశ్వాసం ఉంటే మనం రక్షించబడినట్లే అని చెప్పి అనేక మంది ఈ మొదటి వాక్యము దగ్గరే, మొదటి మాట దగ్గరే ఆగిపోతూ ఉన్నారు. యాకోబు గారు రాసిన లేఖ 2వ అధ్యాయం 18వ వచనంలో ఆయన చెప్తూ ఉన్నారు, మీకు విశ్వాసం ఉన్నట్లయితే, మీ మాటలో ఆ యొక్క విశ్వాసాన్ని చెప్పినట్లయితే, చేతలలో నిరూపించలేకపోతే ఆ విశ్వాసము నిర్జీవమైనటువంటి విశ్వాసమే అని చెప్తూ ఉన్నారు. అంటే మీరు విశ్వసించి కేవలం ప్రతి ఆదివారం కూడా దివ్య బలి పూజలో ఈ యొక్క విశ్వాస ప్రమాణాన్ని చెప్తూ ఉంటాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల సర్వేశ్వరుని విశ్వసిస్తూ ఉన్నాను అని. అదంతా కూడా మన విశ్వాస ప్రమాణం. కేవలం మాటలతో చెబితే మనం క్రైస్తవులం అయిపోము. కేవలం ఆ యొక్క ప్రార్థన మన యొక్క మాటల ద్వారా చెప్పినంత మాత్రాన నిజమైనటువంటి కథోలికలం అయిపోము. ఈ యొక్క యాకోబు గారు చెప్తూ ఉన్నారు, నీవు చెప్పినటువంటి మాటలను, దేవుని ముందు వాగ్దానం చేసినటువంటి మాటలను నీ యొక్క జీవితంలో పాటించలేనప్పుడు, పాటించడానికి విఫలమైతే నీ యొక్క విశ్వాసము మరణించినటువంటి వారికి ఉన్నటువంటి విశ్వాసమే. నీ యొక్క విశ్వాసము మరణించినటువంటి విశ్వాసమే. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఇప్పుడు ధ్యానం చేసుకోవాలి. మన యొక్క విశ్వాసము జీవము కలిగి ఉన్నదా, మరణించినటువంటి విశ్వాసం మనకి ఉన్నదా అని మనము ధ్యానం చేసుకోవాలి. ఎందుకంటే ఈ తపస్కాలం అంతా కూడా, తపస్కాలంలో చదివేటటువంటి ప్రతి పఠనం, ప్రతి బైబిల్ గ్రంథ వాక్యము కూడా మనల్ని యొక్క పశ్చాత్తాపంతో ప్రయాణం సాగించు అని ఆహ్వానిస్తూ ఉన్నది. ప్రతి ఒక్క బైబిల్ గ్రంథం పఠనం కూడా, ఈ తపస్కాలంలో చదివేటటువంటి ప్రతి ఒక్క బైబిల్ గ్రంథ పఠనం కూడా విన్నటువంటి ప్రతి ఒక్కరూ పశ్చాత్తాపంతో దేవుని వైపు ప్రయాణం చేయండి అని ఆహ్వానిస్తూ ఉన్నాయి ఈ యొక్క బైబిల్ గ్రంథ పఠనాలు. ఈనాడు విన్న పట్టణం కూడా. మరి పాత నిబంధన నుంచి చూసుకున్నట్లయితే ఇజ్రాయేల్ ప్రజల గురించి ఫాదర్ గారు ముందుగా చెప్పారు. ఎన్ని సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు? 480 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారంట. ఆ తర్వాత వాళ్ళు ప్రార్థన చేశారు, అయ్యా మా జీవితాంతము, మా తరతరాలు కూడా ఇట్లా బానిసలుగానే ఉండాలా, మమ్మల్ని రక్షించే నాదుడు ఎవ్వరూ లేరా అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు, నేను ఉన్నాను, నేను మీ మొరను ఆలకిస్తూ ఉన్నాను, ఇప్పటి నుంచి నా ఆజ్ఞలను మీరు పాటించండి, మీరు నా బిడ్డలుగా ఉంటారు, నేను మీకు రక్షకునిగాను తండ్రిగాను ఉంటాను అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అలా వాగ్దానం చేసిన తర్వాత వారందరికీ ఒక నాయకుడిని కూడా ఇస్తూ ఉన్నాడు. ఈయన నాయకత్వంలో, మోషే గారి నాయకత్వంలో నేను వాగ్దానం చేసేటటువంటి భూమికి మీరు వెళ్తారు అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఇంకొకటి ఉంది. ఈ యొక్క ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశాన్ని నుంచి వాగ్దాన భూమి అయినటువంటి కానాను దేశానికి వెళ్ళటానికి ఎన్ని రోజులు పట్టింది? 40 సంవత్సరాలు పట్టిందంట. ఎన్ని రోజులు? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు కూడా వీళ్ళు ప్రయాణం చేస్తూనే ఉన్నారు. ఇదే విధంగా కానాను దేశానికి మరొక పేరైనటువంటి యూదా, నజరేతు నుంచి ఇంకొక వ్యక్తి తిరిగి ఐగుప్తుకి వెళ్తూ ఉన్నాడు. ఆయన 40 సంవత్సరాలు తీసుకోలేదు. యేసు ప్రభు పుట్టిన తర్వాత ఆయనకు ఆయన తండ్రి సాకుడి తండ్రి అయినటువంటి జోజప్ప గారికి కలలో కనిపించి, అయ్యా హేరోదు రాజు బిడ్డని చంపడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు, కాబట్టి తల్లిని బిడ్డని తీసుకొని ఎక్కడికి వెళ్ళమంది? ఐగుప్తు దేశానికి వెళ్ళు, నేను మళ్ళీ చెప్పే వరకు నువ్వు అక్కడే ఉండు అని చెప్పి పునీత జోజప్ప గారికి చెప్పాడు దేవదూత. అప్పుడు మరియ తల్లిని బాలయేసుని తీసుకొని జోజప్ప గారు ఐగుప్తు దేశానికి వెళ్ళారు. నజరేతు నుంచి ఐగుప్తు దేశానికి ఆయన వెళ్ళటానికి 40 సంవత్సరాలు తీసుకోలేదు. కానీ ఇజ్రాయేలు ప్రజలు అదే ఐగుప్తు నుంచి కానాను దేశాన్ని రావడానికి 40 సంవత్సరాలు తీసుకున్నారంట. ఎందుకని అంత సమయం ఎందుకు పట్టింది వాళ్ళకి? ఎందుకనంటే విముక్తి పొందిన తర్వాత, బానిసత్వం నుంచి విముక్తులైన తర్వాత, విముక్తి పొందిన తర్వాత ప్రతిరోజు కూడా వారు దేవుణ్ణి కంప్లైంట్ చేస్తూనే ఉన్నారు, అనుమానిస్తూనే ఉన్నారు, దేవుణ్ణి దూషిస్తూనే ఉన్నారు. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మేము ఎప్పుడు ఆకలైనా సరే మంచి మంచి చేపలతోని మంచి మాంసంతోని మేము ఆహారం తినేవాళ్ళం. ఇప్పుడు నీవు మమ్మల్ని ఎడారిలోకి తీసుకొచ్చావు, రక్షణ ఇస్తానని చెప్పి ఈ యొక్క రక్షణ అనే పేరుతో ఎడారిలోకి తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ చంపేసేలాగా ఉన్నావు అని చెప్పి ప్రతిసారి కూడా మోషే ద్వారా దేవుణ్ణి దూషిస్తూ ఉన్నారు. అందుకని అట్లా దూషించేటటువంటి ప్రతి ఒక్కరూ
మారు మనసు పొందుతారేమోనని చెప్పి మరొక అవకాశం ఇస్తూనే ఉన్నాడు దేవుడు. అలా అవకాశం ఇచ్చినా సరే మారలేనటువంటి వాళ్ళందరూ కూడా మరణించి వాగ్దానం చేసినటువంటి భూమికి చేరలేకపోయారు. చివరికి వారి నాయకుడైనటువంటి మోషే కూడా, ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం మనం చదివినట్లయితే అక్కడ మోషేకి యావే ప్రభు ఒక మాట చెప్తూ ఉన్నారు. నేను మీ యొక్క పితరులకు వాగ్దానం చేసినటువంటి భూమి ఇది, కానీ ఈ యొక్క భూమికి నీవు మాత్రం వెళ్ళవు అని చెప్తున్నాడు. ఇజ్రాయేలు ప్రజలందరినీ కూడా అక్కడ దాకా నడిపించాడు, కానీ వాగ్దాన భూమికి ఆయన చేరుకోలేకపోతున్నాడు. ఎందుకని కారణం ఏంటి అంటే, మరి సంఖ్యాకాండంలో మనం చూసినట్లయితే అక్కడ యావే ప్రభు ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా మొరపెట్టుకుంటూ ఉన్నారు, దూషిస్తూ ఉన్నారు, మాకు తాగడానికి నీళ్లు లేవు అని చెప్పి ఎడారిలో. అయితే మోషేతో ఒక మాట చెప్పాడంట, నీవు నీ చేతిలో ఉన్నటువంటి కర్రను తీసుకొని ఆ ఎడారిలో ఉన్నటువంటి ఆ రాయి పైకి చూపించి శాసించు, మాట చెప్పు నీళ్లు కలుగునుగా కానీ శాసించు, నీళ్లు వస్తాయి అని చెప్పి యావే ప్రభు చెప్పాడు. మోషే ఏం చేశాడు, కర్ర తీసుకుని వెళ్ళి దేవుడు చెప్పంగానే ఈ ఎడారిలో ఈ యొక్క ఇన్ని రోజులు ఎండినటువంటి ఈ రాయి నుంచి నీళ్ళు వస్తాయా అని చెప్పి ఒకసారి కాకుండా 2 సార్లు కొట్టాడంట రాయిని. దేవుడేమో జస్ట్ నువ్వు ఒక మాటతో శాసించు, నువ్వు దాన్ని తాకను కూడా తాకాల్సినటువంటి అవసరం లేదు, నువ్వు శాసించు, మాటతో శాసించు, నీకు నీ ప్రజలకు కావలసినంత నీరు నేను ఇస్తాను అని చెప్పి వాగ్దానం చేస్తే, దేవుణ్ణి అంతవరకు కూడా ఇజ్రాయేలు ప్రజలు నడిపించినటువంటి నాయకుడు, విశ్వసించాల్సినటువంటి నాయకుడు అనుమానించి, నేను కర్ర చూపింగానే నీళ్ళు వస్తాయా అని చెప్పి కోపంతో ఆ రాయిని ఒకసారి కాకుండా 2 సార్లు కొట్టాడంట. దానికి పరిష్కారంగా తను దేవుని మాటను ధిక్కరించినటువంటి దానికి పరిష్కారంగా ఆయన వాగ్దాన భూమికి చేరలేకపోతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రారంభం నుంచి కూడా చాలామంది పాప సంకీర్తన చేస్తూ ఉన్నాం. దేవుడు మన నుంచి ఆశించేది కూడా ఇదే. మీకు మరొక అవకాశం ఇవ్వబడుతూ ఉన్నది, ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని దేవుడు ఆశించినటువంటి ఫలాలను మీరు ఇవ్వండి అని చెప్పి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. పోయిన ఆదివారం సువిశేషపట్నం గుర్తుంచుకున్నట్లయితే ఎవరైనా, యేసుప్రభు ఒక ఉపమానం చెప్పారు. ఒక ద్రాక్ష తోటలో ఒక యజమాని ఏం చేశాడంటే అంజూరపు చెట్టుని నాటించాడు. అంజూరపు చెట్టుని నాటించిన తర్వాత 3 సంవత్సరాల పాటు దాని కాయలు కాస్తదేమో అని చెప్పి ఎదురు చూశాడంట. కానీ కేవలం 3 సంవత్సరాలేనా అని మనం ఆ ధ్యానం చేసినట్లయితే పాత నిబంధనలో లేవియకాండంలో ఒకసాట చెప్తూ ఉంటుంది. లేవియకాండం 19వ అధ్యాయం 23, 24, 25 వచనాలు ఒకసారి చదవండి ఎవరైనా. లేవియకాండము 19వ అధ్యాయం 23, 24, 25 వచనాలు. మీరు ఆ వాగ్దానము దేశమున ప్రవేశించి అచట మేలైన ఫలవృక్షములు నాటినచో 3 ఏండ్ల పాటు వాని ఫలములను అశుచికరముగా భావింపుడు కనుక 3 ఏండ్ల వరకు వానిని భుజింపవలదు. 4వ ఏడు కాచిన పండ్లన్నింటినీ ప్రభువునకు సమర్పించి స్తుతింపుడు. 5వ ఏడు మీరు ఆ పండ్లు ఆరగింపవచ్చు. ఇప్పటి వరకు మనం ఏం చెప్తున్నామంటే, మీరు వాగ్దాన భూమిలోకి వెళ్ళిన తర్వాత ఏదైనా చెట్టును నాటిస్తే, ఫలాలను ఇచ్చే చెట్టును నాటితే, ఆ చెట్టుకి వచ్చి 3 సంవత్సరాలు కాసే కాయల్ని మీరు తినద్దు. ఫస్ట్ 3 సంవత్సరాలు, మొదటి 3 సంవత్సరాలు ఎన్ని కాయలు కాసినా ఆ కాయల్ని మీరు తినద్దు. 4వ సంవత్సరం కాసిన కాయలన్నిటిని ఏం చేయమన్నాడు, అన్నిటినీ కోసి దేవునికి స్తుతిగా అర్పించండి. 5వ సంవత్సరం నుంచి కాసిన కాయలను మాత్రమే మీరు తినండి. అంతే కదా, 5వ సంవత్సరం నుంచి కాయేసిన కాయలు తినండి. ఈ యజమాని కూడా ఈ ఆచారాన్ని పాటించాడు. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటి 3 సంవత్సరాలు ఒకవేళ కాయలు కాస్తే ఆ కాయలు తినకుండా ఎదురు చూశాడు. ఆ తరువాత 4వ సంవత్సరం కాయలు కాస్తదేమో దేవునికి అర్పిద్దామని ఎదురు చూశాడు. 4వ సంవత్సరం కూడా కాయలు. ఆ తరువాత 3 సంవత్సరాలు మళ్ళీ ఎదురు చూశాడు. మొత్తము ఎన్ని సంవత్సరాలు?
7 సంవత్సరాలు ఆ యొక్క చెట్టు కాయలు కాస్తదేమో అని ఎదురు చూశాడు. బైబిల్ గ్రంథంలో 7 అనే సంఖ్యకి అర్థము పరిపూర్ణత. 7 అనే సంఖ్యకు అర్థము పరిపూర్ణత. అంటే ఈ యొక్క యజమాని ఆ చెట్టు నాటిన తర్వాత తన జీవిత కాలమంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ చెట్టు జీవించినంత కాలము కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు, ఎప్పుడైనా ఒక కాయ కాస్తదేమో అని చెప్పి. తన జీవిత కాలం అంతా కూడా ఒక్క కాయ కూడా కాయలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉపమానం ద్వారా మనం కూడా నేర్చుకోవాల్సినటువంటిది ఇదే. మనకు కూడా అనేక అవకాశాలు ఇస్తూ ఉన్నాడు దేవుడు. మారు మనసు పొంది పశ్చాత్తాపడి హృదయ పరివర్తన చెంది సువార్తను విశ్వసింపడానికి మరొక అవకాశాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని దేవుడు ఆశించినటువంటి ప్రతిఫలాలను మనము ఇవ్వగలుగుతున్నామా లేదా అని మనం ధ్యానం చేసుకోవాలి. మన జీవితాంతం కూడా దేవుడు ఆశించినటువంటి ప్రతిఫలాలను ఇవ్వలేనట్లయితే దేవుడు ఆ యజమానుడు చెప్పినటువంటి మాటలు మన గురించి కూడా చెప్పే రోజు రాబోతూ ఉన్నది. ఈ యొక్క చెట్టు ఈ యొక్క భూమిని వృధా చేస్తూ ఉన్నది. ఎందుకు ఈ యొక్క భూమిని ఈ చెట్టు వృధాగా ఉపయోగించుకోవాలి, దీన్ని నరికి పారవేయండి అని చెప్పి ఆ యజమానుడు చెప్పేటటువంటి రోజు రాబోతూ ఉన్నది. కాబట్టి దేవుడికి అలాంటి అవకాశం ఇస్తూ ఉన్నావా లేదా? దేవుడు ఆశించినటువంటి ఫలాలను మనము ఇవ్వగలుగుతూ ఉన్నామా? దేవుడు మన నుంచి ఆశించేది ఏంటి అని మనం పరిశీలించినట్లయితే ఈనాటి సువిశేష పట్టణంలో మనకి సమాధానం దొరుకుతూ ఉన్నది. నీ యొక్క దేవుడు ఒకే ఒక్క దేవుడు. ఆయనను నీ యొక్క పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఆరాధింపుడు. రెండవదిగా, నీ వలె నీ పొరుగువారిని ప్రేమించుకొనుడు. ఈ 2 ఆజ్ఞల్నే దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. దేవుడు ఆశించేటటువంటి ప్రతిఫలం కూడా ఇదే. మరి సిలువను కనుక మనం గమనించినట్లయితే సిలువలో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి నిలువు కర్ర, ఇంకొకటి అడ్డకర్ర. నిలువు కర్ర మరియు అడ్డకర్ర. నిలువు కర్ర దేనికి గుర్తు అంటే పైన ఉన్నటువంటి దేవునికి, కింద ఉన్నటువంటి మనకు, మానవులకి దేవునికి మధ్య ఉన్నటువంటి ప్రేమకు గుర్తు. మరి అడ్డకర్ర దేనికి గుర్తు అంటే నాతో పాటు సమానంగా ఉన్నటువంటి నా తోటి వారికి నాకు ఉన్నటువంటి ప్రేమకు గుర్తు. దైవ ప్రేమ, సోదర ప్రేమకు ఈ యొక్క పరిపూర్ణమైనటువంటి ఉదాహరణ సిలువ. దాని మీద మరణించినటువంటి క్రీస్తు ప్రభు దైవ ప్రేమకు, మానవ ప్రేమకు మంచి ఉదాహరణ ఈయన అని చెప్పి క్రీస్తు ప్రభు ఆ సిలువ మీద మరణం పొందారు. మరి ఆయన మరణించినటువంటి ఆ సిలువ మార్గాన్ని కూడా మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం బుధవారం, శుక్రవారం. అక్కడ కూడా దాని నుంచి కూడా మనం నేర్చుకోవాల్సినటువంటిది ఇదే. క్రీస్తు ప్రభు తనకున్నటువంటి ప్రేమను చూపించడానికి ఆ యొక్క శిలువ మీద మరణం పొందారు. మరి మన నుంచి తిరిగి ఆశించేది కూడా అదే. దేవుణ్ణి ప్రేమించండి మరియు నీ తోటి వారిని ప్రేమించండి అని చెప్పి క్రీస్తు ప్రభు మన నుంచి ఆశిస్తూ ఉన్నారు. మరి ఎంతమందిని మనము మన తోటి వారిని ప్రేమిస్తూ ఉన్నాం? ఎన్నిసార్లు మనము మన తోటి వారికి మన ప్రేమను పంచుతూ ఉన్నాము అని మనము ధ్యానించుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో అనేక సార్లు గవర్నమెంట్ ఏదో ఒక పథకాలను ఇస్తూ ఉన్నది. గవర్నమెంట్ ఏదో ఒక పథకాన్ని ఇస్తూ ఉన్నది. అయితే ఆ పథకాలు నాకు వచ్చినా రాకపోయినా బాధలేదు, కానీ నా తోటి వాళ్ళకు మాత్రం రాకూడదు అని అనేక మంది ప్రయత్నిస్తూ ఉంటారు. మరి సోదర ప్రేమను ఎక్కడ చూపిస్తూ ఉన్నాం? నేను పడకపోయినా బాధ లేదు, కానీ వేరే వాళ్ళు బాగుపడితే మాత్రం చూడలేను అనేటటువంటి సమాజంలో బ్రతుకుతూ ఉన్నాం ఈ రోజుల్లో. అదే మంచితనాన్ని, అలాంటి విశ్వాసాన్ని తరువాతి జనరేషన్, తరువాతి తరం వారికి కూడా మనం ఇస్తూ ఉన్నాం. వారు కూడా నేర్చుకునేది ఇదే. మనం ఏ విధంగా జీవిస్తూ ఉన్నామో మన తర్వాతి తరం కూడా ఇదే విధంగా జీవిస్తూ ఉంటారు. మనం మంచిగా జీవించి మన తర్వాత వచ్చేటటువంటి తరానికి కూడా మంచిగా జీవించండి అని మనం ఉదాహరణ చూపించాలి. ఇజ్రాయేలు ప్రజలు ఎన్నిసార్లు దేవుణ్ణి ధిక్కరించి, ఎన్నిసార్లు దేవుణ్ణి దూషించి, ఎన్నిసార్లు దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయినా సరే దేవుడు మాత్రం వారిని విడిచిపెట్టలేదు. ఎందుకని అంటే ఆయన మొట్టమొదటిగా ఒడంబడిక చేసుకున్నాడు, ఒక నిబంధన చేసుకున్నాడు. మీరు నా సొంత ప్రజలు, నేను మీ దేవుణ్ణి, మీ తండ్రిని అని చెప్పి వాగ్దానం చేశాడు. ఆయన మనం ఎన్నిసార్లు తప్పు చేసినా, ఎంత దూరంగా వెళ్ళిపోయినా ఆయన మాత్రం మన చేతుల్ని విడిచిపెట్టుటలేదు. అందుకే ఆయన ఈ లోకానికి పంపినటువంటి కుమారుణ్ణి ఇమ్మానువేలు అని అంటారు అని చెప్పారు. ఇమ్మానువేలు అనగా అర్థం దేవుడు మనతో ఉన్నాడు. మనల్ని ఎప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టుటలేదు. అయితే ఒకసారి
ఒక చేపలు పట్టుకునే ఆయనకి ఒక చేప దొరికిందండి, బంగారు చేప దొరికితే ఆ ఊర్లో ఉన్నటువంటి రాజుకి బహుమతిగా ఇద్దామని చెప్పి ఆ బంగారు చేపను తీసుకెళ్ళి ఇచ్చాడంట. ఇస్తే రాజుగారు మెచ్చుకొని, నీకు దొరికింది నువ్వు ఉపయోగించుకోకుండా నా కోసం తీసుకొచ్చావు కాబట్టి నీలో ఎటువంటి దొంగతనం చేసే ఆలోచన లేదు, మంచి వ్యక్తివి కాబట్టి నా రాజ్యంలో ఎవరైనా దొంగతనం చేస్తూ ఉన్నారేమో అనే బాధ్యతను నువ్వు తీసుకుని ఆ యొక్క ఉద్యోగాన్ని నీకు ఇస్తూ ఉన్నాను. కాబట్టి ఇప్పటి నుంచి నీవు నా రాజ్యంలో ఏ దొంగలో పడుకోకుండా నీకు ఈ యొక్క ఉద్యోగాన్ని ఇస్తూ ఉన్నాను, నా రాజ్యంలోనే ఉంటూ దొంగలందరినీ పట్టుకోవాలి అని చెప్పి ఉద్యోగం ఇస్తున్నా అని చెప్పి ఆయనకు ఉద్యోగం ఇచ్చాడంట. ఆయనకేం దొంగలంటే భయం అంట, దొంగలంటే భయం. మరి రాజుగారికి వ్యతిరేకంగా చెప్తేనేమో రాజుగారు మళ్ళీ శిక్షిస్తాడేమో, రాజుగారికి వ్యతిరేకంగా చెప్పలేడు. ఎలా తప్పించుకోవాలా ఈ ఉద్యోగం నుంచి, ఎలా తప్పించుకోవాలా ఈ ఉద్యోగం నుంచి అని నడుచుకుంటూ ఆలోచించుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో రాజుగారి సైన్యము వెనకాల నుంచి దొంగలు పట్టుకోండి అని ఒక దొంగోడిని తరుగుతా వస్తున్నారంట. ఈయనకి భయం వేసింది, దొంగలంటే భయము, రాజుగారి సైన్యం అన్న కూడా భయం. ఎట్లా తప్పించుకోవాలా వీళ్ళ నుంచి అని చెప్పి రోడ్డు మీద పడి అటు ఇటు డొల్లుతున్నాడు అంట. అలా కనపడకోకుండా ఉండటానికి రోడ్డు మీద పడి అటు ఇటు డొల్లుతూ ఉండేసరికి ఆ దొంగ పరిగెత్తుకుంటా వచ్చి చూడకోకుండా కాలు ఆ అబ్బాయికి తగిలి కింద పడ్డాడంట. కింద పడేపాటికి వెనకాల సైన్యం వచ్చి పట్టుకున్నారు. ఇద్దరిని పట్టుకుని, రాజుగారండి మీరు ఉద్యోగం ఇచ్చారో లేదో అప్పుడే దొంగను పట్టుకున్నాడు అని చెప్పి మెచ్చుకున్నారంట. రాజుగారు కూడా బాగా సంతోషించి, నేను ఉద్యోగం ఇచ్చిన ఒక్క రోజులోనే నువ్వు దొంగను పట్టుకున్నావు, నీకు ఇంకా పెద్ద ప్రమోషన్ ఇస్తాను అని చెప్పి ఈ సైన్యం అంతటికి నీవు అధిపతిగా ఉంటావు, సైన్యాధిపతిగా నీకు ఉద్యోగం ఇస్తున్నాను అని చెప్పాడు. ఇప్పుడు ఏమయ్యాడు ఈ యొక్క వ్యక్తి, చేపలు పట్టుకునే ఆయన సైన్యానికి అధిపతి అయ్యాడు. ఈయనకి సైన్యం అంటే భయం, యుద్ధం అంటే భయం, దొంగలంటే భయం, ఇవన్నీ భయాలే. అయితే ఇట్లా భయపడుతూ ఉండగానే వేరే రాజులు యుద్ధం ప్రకటించారంట. మీ రాజ్యం మీదకి యుద్ధానికి వస్తున్నాం, సిద్ధంగా ఉండండి అని చెప్పి యుద్ధం ప్రకటించేసరికి మరి సైన్యాధిపతి ఎక్కడ ఉండాలి, ముందు ఉండాలా వెనకాల ఉండాలా? ముందులో ఉండాలి, వెనకాల సైన్యం నడిపించాలి. కాబట్టి ముందుండి గుర్రం మీద ముందు వెళ్తా ఆలోచిస్తున్నాడు, ఈ యుద్ధం నుంచి ఎట్లా తప్పించుకోవాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నప్పుడు కొంత దూరంలో 2 తాడి చెట్లు కనపడినాయంట. కనపడేసరికి నేను అనుకున్నాడంట, నా గుర్రాన్ని ఆ 2 తాడి చెట్ల మధ్య నుంచి పోనిచ్చి ఆ 2 చెట్లు ఇట్లా పట్టుకుంటా, నేను ఆగిపోతా, మిగతా సైన్యం మొత్తం ముందుకు వెళ్ళిపోద్ది, నేను ఆగిపోతా అనుకున్నాడంట. సరేమని చెప్పి అక్కడికి వెళ్ళంగానే ఆ 2 చెట్ల మధ్యలోకి వెళ్ళి తాడి చెట్లు అట్లా పట్టుకున్నాడంట. ఈ గుర్రం వెళ్ళే స్పీడ్కి ఆ 2 తాడి చెట్లు ఊడొచ్చేసినాయి. గుర్రం వెళ్ళే స్పీడ్కి ఆ 2 తాడి చెట్లు ఊడొచ్చేసినాయి, ఇట్లా చేతిలోనే ఉన్నాయి. ఈయన గుర్రం మీద ఉన్నాడు, 2 చేతుల్లో 2 తాడి చెట్లు ఉన్నాయి. ఆ ఎదుట ఎవరున్నారు, శత్రువులు ఉన్నారు, సైన్యం. మరి మనం అందరమేమో కత్తులతో వచ్చాము, వాళ్ళేమో తాడి చెట్లతో వస్తున్నాడు. ఎంత యుద్ధ విద్యలు తెలిస్తే ఇంత తాడి చెట్లతో మన మీదకి యుద్ధానికి వస్తాడు అని చెప్పి వాళ్ళు యుద్ధాన్ని వదిలిపెట్టి పారిపోయారంట. మళ్ళీ సైన్యం అందరం మెచ్చుకొని, రాజా మీరు సైన్యాధిపతిగా ఉద్యోగం ఇచ్చారో లేదో యుద్ధాన్ని గెలిపించాడు అని చెప్పి మెచ్చుకున్నాడంట. మెచ్చుకోగానే సైన్యాధిపతిగా కాదు, నేను మంత్రిగా పెట్టుకుంటున్నా అని చెప్పాడంట. ఈ యొక్క వ్యక్తి ఎన్నిసార్లు ఆ రాజ్యం నుంచి, రాజు నుంచి తప్పించుకుని వెళ్ళిపోవాలి అని అనుకున్నా సరే వదిలించుకోలేకపోయాడు. అదేవిధంగా మనం కూడా ఎన్నిసార్లు ఎన్ని తప్పులు చేసి ఎన్ని అవకాశాలను వెతుక్కుని దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అని అనుకున్నా సరే దేవుడు వాగ్దానం చేసినటువంటి విధంగా ఆయన ఎప్పుడు మన చేతుల్ని విడిచిపెట్టడు. మనల్ని ఆయన పట్టుకునే ఉంటూ ఉన్నాడు, ఆయన మనతో పాటే ఉంటూ ఉన్నాడు. కానీ ఆయన మన నుంచి ఆశించేది మనము ఆయనతో పాటు ఉన్నామా లేదా అని ధ్యానం చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ తపస్కాలంలో శిలువ మార్గంలో పాల్గొంటున్నటువంటి మనందరము, ఉపవాసము, ప్రార్థన, దాన ధర్మాలను చేస్తూ ఉన్నటువంటి మనందరము అవి కేవలం మాటల్లోనే ఆపేస్తూ ఉన్నామా, విన్నటువంటి వాటిని ఆచరిస్తూ ఉన్నామా అని మనం ధ్యానం చేసుకోవాలి. వాటిని ఆచరించినప్పుడే మనము నిజమైనటువంటి క్రైస్తవత్వాన్ని క్రైస్తవులుగా మనం చెప్పుకోగలం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ తపస్కాలంలో ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో పాల్గొంటున్నటువంటి మనందరము
విన్నటువంటి వాక్యాన్ని అర్థం చేసుకొని, అర్థం చేసుకున్నటువంటి వాక్యాన్ని ఆచరించేటటువంటి వాక్యాన్ని ఇతరులకు కూడా చాటి చెప్పే విధంగా మనందరినీ దేవుడు దీవించాలి అని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుంటూ, మరి ముందుగా చదివినటువంటి ప్రతి ఒక్కరి తలంపులు నెరవేరాలి అని, మరి మేము చేసేటటువంటి పరిచర్యని కూడా దేవుడు దీవించి, మరి అందరికీ కూడా మరింత ఎక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని బోధించి ప్రతి ఒక్కరిని ఒకే కథోలిక కుటుంబంగా తీర్చిదిద్దాలి అని, మరి దేవుడు మనందరినీ దీవించాలి అని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. మగుగా ఉండి మాకు రక్షణ సాధనముగా ఉపకరించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించు ఉన్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తియులు నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా ఎంతో కృపతో ప్రతి సంవత్సరమును పరిశుద్ధ మనస్సులతో ఈ పాస్కా ఉత్సవములను కొనియాడుటకు ఈ అనుగ్రహ కాలమును నీ విశ్వాసులకు దయచేయుచున్నావు. ఈ సమయమున మా తండ్రి అయిన నీ ఎడల భక్తి శ్రద్ధలను మా తోటి వారి పట్ల సేవారీతిని మాలో పుట్టించున్నావు. క్రీస్తునందు మాకు నూతన జీవన దయచేసి నీ ఘన కార్యములను స్మరించుట వలన మా ఇందలని కుమారుని రూపమును నీవు పరిపూర్ణమసుకుచున్నావు. కావున దూతలతోనూ, అధిదూతలతోనూ, భద్రాసులతోనూ, అధిపతులతోనూ, పరలోక దళములన్నిటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరం స్తుతించుట ఎట్లనగా, ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రుడకు ఊటయు మీరి కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనిచు ఉన్నాం. ఈ విధమున మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమునందుకుని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లని, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చు ఇట్లని, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థమై
చేయుము. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు, జీవమును స్కీయపమును రక్షణ పాత్రము నీకు సమర్పించి ఉన్నాము. నీ సముఖము నడిచి నీ పరిచయ చేయటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనము తెలుపుచూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలివారుగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్స్ జగద్గురువును, మా తమ్మన్ కుమారి పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణ చేయము. ఫ్రాన్స్ జగద్గురువును, మా తమ్మన్ కుమారి పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణ చేయము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలియగు మరియమాతతోనూ, ఆమె భర్త యొక్క పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. వారి ద్వారా, వారితోనూ, వారి యందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నేర్పినటువంటి పరలోక జపాన్ని భక్తితో ప్రార్థింప సాహసంతో. పరలోకమందుడి మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా ఇన్నము మా వేడుకను గ్రహింపు. మా యుద్ధ అప్పుడైన వారిని మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మాకు శోధన యందు ప్రవేశింపగా నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభు అన్ని కీడు నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. సమాధానం మీకు అనుగ్రహించి ఉన్నాను, నా సమాధానం మీకు ఇచ్చి ఉన్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలైన వారైన యేసువా, మా పాపం లెక్కింపగా నీ తిరుసభ విశ్వాసమును కటాక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ తిరుసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించడు ప్రభువా. ప్రభు యొక్క శాంతి సమాధానం ఎల్లరూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరము ప్రభు యొక్క సమాధానం తెలుపుకుందాం. లోక పాపములు పరిహరించుటకు మాకు దయచూపండి. సర్వేశ్వరుని లోక పాపములు పరిహరించుటకు భక్తులారా
శ్రమించుడి పరలోక ఆనందం అనుభవించుడి ఈ నిత్య జీవముకై శ్రమించుడి పరలోక ఆనందం అనుభవించుడి జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. టూర్ ఉంది. ఈరోజు 4 గంటలకు నేను మిర్యాలగూడ వెళ్ళాలి. బస్కి 54,000 కట్టాలి. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారములో పాల్గొనట ద్వారా మా మనసులను శరీరములను నీ శక్తితో ప్రభావితం అవునుగాక. ఈ దివ్య విందులో పాలు పంచుకున్న మేము నిన్ను పూర్ణ హృదయంతో ప్రేమించినట్లు మేము ప్రేమించుకున్నట్లు మా పొరుగు వారిని కూడా ప్రేమించినట్లు చేయి. తద్వారా నీవు అనుగ్రహించిన సంపూర్ణ రక్షణకు మేము పాత్రలముదుమాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మీ కుటుంబములను మీ బిడ్డలను దేవుడు దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి ప్రభు సేవలో జీవించండి.